లేఖనము డైరెక్ట్ గా నో చెప్తే నో అంతే. అది ప్రవక్త అయినా, అపోస్తలుడైనా, దైవజనుడైనా, విశ్వాస అయినా. లేఖనము నో అంటే అది నో. దెర్ ఇస్ నో ఎస్. ఎస్ లాంటిది నో లాంటిది లేదు. నో అంటే నో, ఎస్ అంటే yes. ఆ విషయంలో నీ మనస్సాక్షిలో కొత్తగా భాష చెప్పకూడదు. చెప్తే నీకే ప్రమాదము. కుష్టి రోగిలాగా తయారవుతుంది. కుష్టి రోగం అంటే ఏంటి? కొంతకాలానికి ఆ పుళ్ళు ఏర్పడి ఈ చెయ్యి మీద ఉన్నటువంటి చర్మం అంతటికి కూడా సెన్స్ పోతుంది. కొట్టినా కూడా తెలియదు, గుచ్చినా కూడా తెలియదు, గిల్లినా కూడా తెలియదు, కోసినా కూడా తెలియదు. ఏం పోతుంది? సెన్స్ పోతుంది. నీకు మనస్సాక్షికి కూడా సెన్స్ పోతుంది. ఎప్పుడంటే నువ్వు ఎదురుగా దానికి వాదం వినిపించదు.